సో గాయ్స్ అందరికి అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అనీస్ రెక్స్. సో గాయ్స్ అందరికి ఈరోజు ఈద్ ముబారక్. ఈరోజు ప్లాన్ ఏంటంటే ఈరోజు ఫస్ట్ నమాజ్కి వెళ్తున్నాం. తొందర టైం అయితే అయిపోతుంది. సో దారిలో మాట్లాడుకుందాం. సో గాయ్స్ ఇప్పుడు మా అన్నోళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. సో వాళ్ళని పికప్ చేసుకుని డైరెక్ట్ మసీద్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో గాయ్స్ నమాజ్ టైం అయిపోతుందంటే పిచ్చ ల్యాక్ చేస్తున్నారు. అరే లేట్ వచ్చి నువ్వు రానా 11కి నమాజ్ అయితే ఇప్పుడు 10:30 టైము. ఒక గంట ముందెళ్ళి ప్రేయర్ చేసుకుందాం అనుకుంటే కూర్చొని ఏది చేయనీరు. అంతే కదా. గ్రహ శకలం భూమి వైపు దూసుకొస్తోందని ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. దేవుడి దగ్గరికి వెళ్ళి కొంచెం బాధలన్నీ చెప్పుకుందామంటే దేవుడు బిడ్డలు అక్కడ ఇంకో దేవుడు బిడ్డ ఉన్నాడు. ఫోన్లు చేసి టార్చరు రండ్రా అని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. చలో లెట్స్ గో. డూ వజు అండ్ డూ నమాజ్. ప్రేయర్ చేస్తాను గైస్ మీ అందరి కోసం. నేను కూడా మీ అందరు బాగుండాలా, మీ అందరిలో నేను ఉండాలా. బాయ్ కూడా ఉన్నాడు. బాయ్ కూడా మీకోసం ప్రేయర్ చేస్తాడు. సో గైస్ బండి పార్క్ చేసి రమ్మంటే ఒక్కరు మాట శుద్ధంగా ఒక్కడుగా చేయవు. నువ్వా నమాజ్కి ఎప్పుడు తీసుకొచ్చాము ఏంది అసలుకి అసలు ఆయన ఇంకా దారిలో అంట. ఆయన ఇంకా దేవుడు బిడ్డ. ఎందుకు అసలుకి టైం సెన్స్ కాదు అసలు. ఎందుకు అసలుకి ఒక్క పని చేయరు గాయస్. నీ బండి ఆడుంది నీ ఇష్టం. బండి తగలబెట్టేస్తా చేస్తే ఆ కేసు నా మేడం చుట్టుకుంటుంది. అసలు నీ కాడికి వచ్చి బండి మన అయితే సో గాయస్ ఫైనల్ గా మనం మసీద్ దగ్గరికి అయితే వచ్చాం. సో కొంతమంది దుష్టులు అయితే ల్యాక్ చేశారు. అయినా సరే మనం వాళ్ళని తీసుకొని అయితే మనం మసీద్కి అయితే వచ్చాం. సో మనకైతే పుణ్యం అయితే ఖచ్చితంగా వస్తుంది. నన్ను పట్టించుకో, ఫస్ట్ మీ బతుకుని చూసుకోండి. సో గైస్ మనకి పుణ్యం అనేది ఖచ్చితంగా తగలదు గైస్. సో ఇలాంటి వాళ్ళు మారిస్తే మనం అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. సో గైస్ అందరికి అస్సలాము అలైకుం. వీళ్ళు ఇంకా వజూ చేసుకోవాలా. వజూ అనేది మెయిన్ నమాజ్కి అంటే నమాజ్ చేయడానికి వజూ చేసుకోవాలి. ఇంటి దగ్గర చేసుకున్నా. సో గైస్ స్టోరీ పెట్టుకున్నారు ఇలా ముస్లిమ్స్ అనిపిస్తున్నారా? షో సో గైస్ ఇక్కడ వాళ్ళందరూ టోపీలు పెట్టుకున్నారు. కావాలంటే మీకు చూపిస్తా చూడండి. గైస్ ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ టోపీ అనేది పెట్టుకున్నారు. వీళ్ళిద్దరు పెట్టుకోవాలి చూడండి. ఇప్పుడే ఏదో చూపించి అందరు చూసావా మండుతున్నట్టుంది. పెట్టుకోండి టోపీలు చూసావా. మంచి చెప్తే ఈ లోకం పట్టించుకోదు. మంచి మీకు మంచి చెప్తానా నేను. మంచి చేయండి. ఆయన ఇంకా రాకుండా ల్యాగ్ చేస్తున్నారు ఒక్కొక్కరు. వాడు మనిషి పుట్టింటే వస్తారు ఏంది ఇప్పుడు అంత మాట అంటున్నా. వాడు ఎప్పుడు లేటే. నెంబర్ వన్ నాడు. సో గైస్ నేను మీకు చెప్పాను కదా, నేను అనుకున్నట్టు అందరినీ మారుస్తానని. ఎదుండి నమాజ్ ముందు పెట్టుకుంటాను, ఇప్పుడే పెట్టుకున్నాడు. అది మనం అంటే ఎలా ఉందిరా? షేక్ ఆడిస్తాను రా. మామూలు ఉండదు కాదు గాయస్. నేను అంత రియాలిటీ చెప్తా, అబద్ధాలు వద్దు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. సో నేనేందో మీకు తెలుసు, వీళ్ళకి తెలీదు. అది వాళ్ళకంటే నీకంటే నాకు బాగా తెలుసు. నీళ్ళు తాగుపో. సో గాయస్ వీళ్ళు ఏం పని చేశారో నీళ్ళు తాగుతున్నావా? ఏం పని చేసావు నీళ్ళు తాగుతున్నావు? ఆయన మొహం చూడండి ఎలా ఉందో. పండు కొత్తకి గుండుకేసినట్టు. సో గాయస్ ఇది మన నెల్లూరు దర్గా అన్నమాట. ఇక్కడ ఫేమస్. చాలా మంది వరకు ఇక్కడే వస్తారు మా నమాజ్ కి. మా రంజాన్ కైనా కానీ బక్రీద్ కైనా కానీ. సో గాయస్ మీకు దుబాయ్ షేక్ నేను చూపించాను. సో చూడండి. ఎందుకు ఇది త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని TV9 చెప్తే నమ్మలేదు.
ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది. సో గైస్ నమాజ్ కి సోకులతో కాదు రావాల్సింది, ప్రేయర్ చేసుకునే అర్హత ముందు ఉండాలా. సో గైస్ భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా? అన్ని మాటలు సో నేనేందో నాకు తెలుసు, మీకు తెలుసు. సో ఫైనల్లీ నమాజ్ అయిపోయింది. సో ఈయనైతే అసలుకి ఈయనకి నమాజ్ చదవడం రాదు, ఈయనకి నమాజ్ చదవడం రాదు. సో guys, పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నమాజ్ చేయమంటే నమాజ్ చేయకుండా నించోనంటే. సో గైస్ చెప్పులు మసీద్ దగ్గర ఎత్తేసి ఇప్పుడు కడుక్కుంటాడు. బాయ్ చెప్పులు ఎత్తేసి ఇలాంటి శాస్త్రం చేస్తా. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారే. So guys, చెప్పులు అక్కడ వేరే వాళ్ళు ఎత్తేసి కడుక్కొని ఇంటికి ఎత్తుకుపోతున్నాడు. ఇలాంటి వాళ్ళు నేను ఎక్కడ చూడలా. తెలుగైనా చక్కగా మాట్లాడు, హిందీ అయినా చక్కగా మాట్లాడరా. ఆపండి రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఏది మాట్లాడడం బాయ్ నాకు రాదు. ఉన్నే పూర్తిగా తేలిదేట నువ్వు ఎవరు అసలుకి, నువ్వెవరు? అక్కలు వల్ల ఈయనకి నీకు ఇవ్వాలి అది, నీ పోజులు తగలయ్యా. బాయ్ బాయ్ ఎవరు మీరంతా? तू क्या हो रे मुझे लगाता है क्या हो रे मुझे लगाता है क्या क्या कर रहा है तू क्या बोल पड़ता है कौन आदमी है ఏమైందిరా? क्या रे ऐसे पूछ సో గాయ్స్ సారీ అందరికి. సో ఇంటికి వచ్చేసా, ఆయన చూస్తే ల్యాగ్ చేసాడు అన్న. సో అన్నోళ్ళ ఇంట్లో తినేసి ఇంటి దగ్గర. సో ఇప్పుడు ఇంటికి వచ్చా. సో ఇప్పుడు ఇంటికి వచ్చి డ్రెస్ గీసి మొత్తం చేంజ్ చేసుకొని ఇంట్లో ఉన్నా ప్రశాంతంగా. ఇంట్లో వాళ్ళతో ఇంకా కలవాలా, ఫుల్ ఫైరు, మమ్మీ డాడీ ఫుల్ ఫైర్లో ఉండు. సో మనం కొంచెం కలిసేసి కొంచెం కూల్లో చేద్దామండి. సో వెళ్ళేసి ఫస్ట్ కలిసేసి పీస్, తర్వాత బయటికి వెళ్దాం. अरे कहाँ गए रे कब तक नमाज कब करने गया कब आता है घर से कब गया तो सुबह गया क्या भी लेंगे कब गया तो नमाज कब हुई सो हाँ ईद मुबारक मिलना भी ना को जा क्या ना को जा तू असल बात बोलता सुनता नहीं है क्या नहीं है असल कब गया से तू क्या भी नहीं है సో గాయ్స్ ఏం లేదు, ఇంట్లో వీడియో కడతాం, करते हैं दुआ कर कहीं को. जीते हो अच्छे अक्ल दो हयात दो तंदुरुस्ती दो थैंक यू. जा अब्बा से जाके मिल जाना ना से अब्बा से लिखा सलाम दिया क्या जी कमाई तुम्हें अब भी जैसा दिखवाना ఫైనల్ గా ఇప్పుడు లేసా పనుకొని. సో ఇప్పుడు ఫోన్ చేశారు. సో ఇప్పుడు పోతున్నా బయటికి. సో చలో గైస్. సో గైస్ మొత్తానికి ల్యాగ్ అంటే ఏందో చూపించాడు. సో ఇంటికి వెళ్ళా, ఇంటికాడికి వెళ్తా ఉంటే ఫోన్లు ఎవరు ఎత్తలా. సో మళ్ళీ ఇంటికి వచ్చేసా, మళ్ళీ ఫోన్ చేశాడు, పానీపూరి తీసుకెళ్తున్నాడు ఇప్పుడు చూస్తే. ఇంకా మిగిలిందిరా ఇంకా మిగిలిందిరా ఇది నేను చూడలే. గైస్ అయిపోయింది, ఇంకా నాకు అర్థం కావట్లేదు. అయిపోయింది నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు. సో ఒక ఊస పెట్టుకుని తీసుకొచ్చాడు. నేను ప్రేమ అంట ఊసది, ప్రేమ కాదు గాయస్ ఊస. సురే అక్కడ తిట్టుకుంటా ఊరికే చెప్పా ఇప్పుడు అక్కడ చూసే బండి ఎత్తేసాడు డైరెక్ట్. సో ఇప్పటితో ఇక్కడికి సెలవు వస్తుంది. బాయ్ బాయ్. సరే నువ్వు ఇంటికి పో. నేను పోతా, నువ్వు పో ఇంటికి. నేను ఇంటికి వచ్చేసా ఆల్రెడీ. సో గాయస్ వదిలిపెట్టేసా ఇక్కడ. సో నేను ఇంటికి పోతా. బాయ్ బాయ్ బాయ్. ఆడగలుగుతాం 9 గంటలకు. ఓకే ప్యాకప్ స్టాప్ ద వీడియో. సో గాయ్స్ ఇప్పుడు మనం మూవీకి అయితే పోతున్నాం. సో ఫోన్ చేశాడు, మొత్తానికి హ్యాండ్ ఇవ్వలేదు. సో మనం ఇప్పుడు మూవీకి వెళ్తున్నాం. స్పాన్సర్ అతడు. చలో గాయ్స్ వెళ్ళిపోదాం. సో గాయ్స్
ఇన్ని డేస్ Movie తీసుకోపోతారు. తెలుసు నాకు చిన్నప్పుడు తెలుసు చెప్తానండి చిన్నప్పుడు తెలుసు బట్ ఇప్పుడు వరకు వాడు జిందగీలో ఇప్పుడు వరకు వాడు సినిమా టికెట్ బుక్ చేసి మమ్మల్ని తీసుకెళ్ళింది రోజు లేదు. ఏమిరా ఏమట్లా అరుస్తాడావు కుక్క ఏమైనా గడిచిందే సో గైస్ నేను తీసుకెళ్ళే చాలా రావు. సో గైస్ ముందు రిపీట్ చేస్తా కావాలంటే సినిమా తీసుకుపోతాను ఆయనే నేను చెప్పలేదే ఉంది మా వీడియో. అదే నేను జస్ట్ ఒక ఫ్యూ అవర్స్ బ్యాక్ చెప్పా ఇప్పుడు చెప్పలా. ఫీట్ స్లిప్ ఆన్ ద ఎలిఫెంట్ ఓకే అంటే ఏనుగు కూడా కాల్ జారుతుందని ఇంగ్లీష్ లో చెప్పాను సిస్టర్. అంతా ఫేక్ మాటలు ఇలాంటి వాళ్ళు ఎక్కడ చెప్పారు. ఈయన చూస్తే అసలుకి నాకు కానీ సంబంధం లేదు. అది కాదు మ్యాటర్ ఏంటంటే బ్లాగ్ తీస్తున్నా అన్నాడు. సరే బ్లాగ్ తీస్తున్నాడు కదా కనీసం ఆ స్టేజ్ కైనా పోయి టీటీలు పెడతాడేమో అనుకున్నా. దానికి కూడా ఈ బ్లాగ్ హిట్ అవ్వాలని చెప్పి నువ్వు కోరుకున్నా బట్ ఈ కోరుకున్న ముందు మమ్మల్ని సినిమా తీసుకెళ్తే ఇది పక్కా హిట్ అవుతుంది. నువ్వు కావాలని ఇలాంటి తొండి మాటలు నాకు. సో గాయస్ ఇలాంటి వాటికి మనం టెంప్ట్ అవ్వని అది అందరికి తెలిసిన విషయం. సో గాయస్ లైక్లు కానీ ఫాలో కానీ కొట్టారు. ఏం చెప్తావు అట్లాంటి ఏం కాదు మంచోడే. సో డూ లైక్ షేర్ అండ్ అన్సబ్స్క్రైబ్ ఇది తప్పు వదిలేయండి ఏముండదు వీడి ఛానల్లో. ఇది కానీ మమ్మల్ని సినిమా తీసుకెళ్తే అప్పుడు మీరు లైక్ షేర్లు కొట్టండి అప్పుడు దా కొట్టవాకండి. ఈ మాటకి సిగ్గు శరం మానం మరి ఇవేమైనా ఉంటే సినిమా తీసుకెళ్తాడు. బాయ్ గుడ్ నైట్. సినిమాకి తీసుకోపోతే నెక్స్ట్ బ్లాగ్ లో మేము ఉంటాం రా. బాయ్ గాయస్ పోతున్నా బాయ్. ఏం లేదు ఇంకా. అస్సలాము అలైకుం వాలేకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సిగ్గు లేకుండా ఎవరు డబ్బులు పెట్టుకోవాలంట. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు అంతే. బాగుపడే లక్షణాలు. సినిమాటికి 250 రూపాయలు టికెట్ దానికి కూడా చచ్చిపోతున్నాడు ఈడి మొహం. ఫోన్ పేలో మీ డాడీ చదివి. అవునా కొంచెం అర్జెంట్ రా. ఎవరో రా ఇప్పుడు 500 ఫోన్ చేస్తున్నాడు. బెస్ట్ ఫ్రెండ్ మళ్ళీ ఫ్రెండ్లీ వీళ్ళందరూ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ డబ్బులు లేవని చెప్పాడు కదా. గైస్ యాక్చువల్ గా ఏమైందంటే మూవీకి తీసుకోపోరా అంటే డబ్బులు లేవన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కి కాల్ చేసి డబ్బులు వేయించుకుంటా అన్నాడు. మేము చెప్పాం అంత సినిమా ఉండదు నాన్న అని చెప్పేసి. చిన్న 500 ఉంటే వేస్తా మళ్ళీ వేస్తానా 500 అర్జెంటు. చూడు అర్జెంట్. ఇది కూడా ఫ్లాప్ 500 మీద ఒక 200 100 రూపాయలు ఫ్లాప్ రాజా. ఓ కొంచెం అర్జెంట్ వా టైటా అర్జెంట్ బాయ్. పండుగ అంటున్నావు బాయ్. నేనేం తాగలేదు బాయ్. ఏం మాట్లాడుతున్నావు బాయ్? నేను కొంచెం ఇష్యూ దగ్గర ఉన్నాను బాయ్. అర్జెంటు బాయ్. కొంచెం అర్జెంట్ బాయ్. ఉంటే ఈ బాయ్ ఫాస్ట్గా. అయిపోయింది. ఇద్దరికి ఫోన్ చేసిండు. ఇద్దరు ఫ్లాప్. ఒకటి స్విచ్ ఆఫ్ ఒకరు స్విచ్ ఆఫ్ ఇద్దరు ఫ్లాప్. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. పోలీసు కాదు అర్జెంట్ కావాలి. ఎందుకు ఫ్రెండ్స్ మళ్ళీ దమ్మిడి తిరుగుతాడు నాకాడ హ్యాండ్ ఓడి దగ్గర హ్యాండ్ ఉన్నదా. ఓన్లీ తిరుపతికి యాడ్ రావాలా. ఓ మూవీ థియేటర్ బయట కూర్చోన్నాను వా. నేను మా అన్నోళ్ళ 137 రూపాయలు ఉన్నాయంట. అదే వేస్తున్నాడా అది అడుగుతున్నాడా అడగట్లా. సరే అయ్యేసి నా ఫ్యాన్ పే స్కానర్ పెడుతున్నా చూడు. నువ్వు గమ్ముగా వీడియో అది అడుగుతులేదు వీడియో 137 రూపాయలు అడుగుతున్నాడా. 500 రూపీస్ కోసం స్టన్స్ చేస్తున్నాడు.
ఎన్ని 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 దారుణాలు సార్. సార్ పోనీలే పాపం అని చెప్పేసి ఇదో ఈడ 100 రూపాయలు, నేను ఒక 210 రూపాయలు ఇచ్చాం గాయస్ టికెట్ల కోసం. చూసావా గాయస్, పాపం అని చెప్పి నేను హెల్ప్ చేస్తుంటే నా మీద ఎగడుతున్నాడు గాయస్. అట్లాంటో నేను ఎట్లా ఫ్రెండ్షిప్ చేస్తున్నాను నాకు అర్థం కావట్లా. పాపం అని చెప్పి హెల్ప్ చేస్తుంటే ఇంత మాట అన్నాడు నేను. రే మంత్ స్టార్టింగ్ కదా మా, మనం చాలా రిచ్ పొజిషన్లో ఉంటాం. చూసావా చూడు. వావ్ 37 రూపీస్. వెరీ రిచ్ ఫీలింగ్. ఓ మై గాడ్. తీసుకొచ్చారా ఫైనల్లీ. ఇందాక అన్నావు కదా, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, ఇచ్చేసి ఇవ్వు. నిమిషాలు ఇస్తా, ఇవ్వు మరి. నిమిషం ఇచ్చిపోనా టైం ఉంది పా, ఇంకా బయటకి ఇంటికి వేస్తాం. సరేరా. పాప్కార్న్ ఇవ్వడం కానీ చేత కాదు ఒక్కొక్కరికి. దుబాయ్ ఎందుకు వచ్చి అసలు వేస్ట్. అసలు పాప్కార్న్ ఒళ్ళు మొత్తం వేసాడు పాప్కార్న్ హోను. అయితే కోక్ దానికి హోలేయడం రావట్లా. ఎందుకు ఆయన దానికి హోల్ ఉంది, దాంట్లో పెట్ట రావట్లా నీకు కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? అట్లా కాదురా, మూత తీస్తున్నాడు. బాగా తిని కానివ్వండి, క్లీన్ చెయ్యి. ఏం పనిలా మన పిక్చర్ సమస్య దగ్గరే రే. పిక్చర్ అనుకుంటారు కలుపు కలుపు. పాప్కార్న్ మీద నరికేస్తాం. ఏడు అట్టేసావు. అందరు చిత్రంగా చూస్తున్నారు బాయ్, పిచ్చోలా బిహేవ్ చేస్తున్నావు. ఎందుకు బాయ్? నేనే చేసేది. ఉప్పు, పసుపు, కారం, మిరియాల పొడి, ధనియాల పొడి. ఇప్పుడు చూడు ఒళ్ళు మొత్తం మోసుకుంటాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు బెటాలియన్ ఉంటారు లేపా. సింగిల్ ఎంట్రీ ఆర్డర్ ఆటోమేటిక్ గా. అరే తూ కై కూర అంటే పైన మాస్క్ మరియు క్యాన్సర్ కి కారకం. ఇలాంటి సీబాకండి బాయ్, మీరు కూడా బాగుపండి. తీసుకోపోతా అని చెప్పి నా చేసి సినిమా తీసుకెళ్లారు. సో సినిమా అయిపోయింది, టైడ్ అయిపోయాం. పెట్టింది 500 లెక్కలు ఎందుకులే కానీ. సో గాయస్ ఓపిక లేదు, సినిమా అయిపోయింది. గుడ్ నైట్. ఏదైనా చెప్పండి. ఏముందిలే ఇంకా పడుకో. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మిస్టర్ టామ్ జీరో కి ఛానల్ కు. అట్లాంటివి చెప్పనులే కానీ. సో గైస్ వీడియో మొత్తం చూసారు కదా, ఎలా ఉందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మెయిన్ గా నా ప్రేమ మీద సాంగ్ ని చూడండి. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? మొత్తానికి షేర్ చేయండి వీడియోని. సో గుడ్ నైట్. నా ఛానల్ ప్రమోట్ చేయమంటే వీళ్ళ ఛానల్ ప్రమోట్ చేస్తాను. గుడ్ నైట్.